అప్పుల స్థాయికి తీసుకుపోయినటువంటి గత ప్రభుత్వం 10 సంవత్సరాల హయాంలా ఏదో అసలు అవసరం లేని అనవసరమైనటువంటి దానికి అంటే చాలా సందర్భాల్లో 1,00,000 ఎకరాలకు నీరు అందిస్తున్నటువంటి వ్యక్తి ఎంత ఖర్చు వేస్తుండే, ఎంత వ్యయము, ఒక్కొక్క ప్రాజెక్ట్ వ్యయం ఎంత, ఆయన ఖర్చు పెడుతున్న విధానం ఎంత, దానికి జరిగినటువంటి డిపిఆర్ ఏంది, ఆయన చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏంది, అట్లా అనవసరమైనటువంటి ఖర్చులు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది గత ప్రభుత్వం. సేమ్ అదే కోవలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పోతా ఉన్నాం. దానికోసమే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. నిజంగా కూడా వనరులను సృష్టించుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు విద్య, వైద్య అనేక రంగాల్లో ఏ రంగంలో అభివృద్ధి చెందాలో ఆ రంగం వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం ఉంది. అది కాకుండా అప్పే ధ్యేయంగా ఈ రాష్ట్రంని నడిపేయాలంటే అప్పు చేయాలి, లేదా మద్యం తప్ప వేరే అంశం లేనటువంటి ఒక 2-3 కారణాలనే చూపించి అనేకమైనటువంటి అప్పులు చేసినప్పుడు రాష్ట్రంలో అనేకమైనటువంటి మార్పులు మనం కళ్ళారా చూసినాం. దాని మీద తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. నిజంగా కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాలను కంపేర్ చేస్తే మన రాష్ట్రంలో కొన్ని విషయాలు మంచి జరిగిందని కూడా కేంద్రం అనేక సందర్భాలు చెప్పింది కదా సార్. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ చెప్పారు. అంటే దీనికి ప్రతిస్పందనగా 2014 తెలంగాణలో 368 కోట్లు మిగులు ఉంటే 2023-24 నాటికి 5,943 కోట్ల మిగులు బడ్జెట్తో మేము అప్పగించాము. మేము అప్పు ఎక్కడ చేశాము, 10 ఏళ్ల పాలన వలన అని ఎట్లా అంటారు మీరు అని అంటున్నారు. ఇప్పుడు ఆయన అంకెలకు గారడి, ఆయన చెప్పిండు, ఆయన చెప్పిండు అని వాళ్ళు అదే మాట్లాడతారు. అంకెల గారడి వీళ్ళు ఏదో అనేస్తున్నారు, అలా కాదు కదా. నేనేమంటాను సార్, నిజంగా ఒకవేళ చేసిర్రా చేయలేదా అనేది రాష్ట్ర ప్రజలకు అనేక సందర్భాలు వీళ్ళు చెప్పిన దాఖలాలే ఉన్నాయి. అదే బీఆర్ఎస్ పార్టీ చాలా సందర్భాల్లో కాంగ్రెస్ మీద అన్నది. కాంగ్రెస్ మీద అనలేదా సార్? వచ్చిన కొన్ని రోజులనే ఇంతగానో అప్పు చేసేసారు. అదే కేటీఆర్ అనేక సందర్భాలు మాట్లాడింది కదా. ఇది ఏమంటున్నాం, మీరు అభివృద్ధి చేయాల్సినటువంటి రాష్ట్రం అభివృద్ధి పక్కన పెట్టి అధికారులంతా కూడా ప్రజాప్రతినిధులు లేదా ముఖ్యమంత్రి స్థాయి నాయకులంతా కూడా అప్పెట్లా తీసుకురావాలి, ఎలాంటి పథకం పెట్టి ఇంకేం అప్పు చేయాలి, ఏ డిపిఆర్లు పెట్టాలి, ఏ ప్రాజెక్ట్ తీసుకొని వస్తే అప్పు వస్తుంది, ఏ ప్రాజెక్ట్ మీద ఇచ్చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేదా ఏ భూములు అమ్మాలి, ఏ వనరులు అమ్మాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసేటువంటి కార్యక్రమాలు ఈ గత ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు చేయలేదు. కాబట్టి ఆ సందర్భం మాట్లాడాల్సిన దాఖలాలు ఉన్నాయి. వేరే ఏం లేదు సార్. నిజంగా కూడా చేయాలంటే అనేక వనరులు సృష్టించాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది. అది పక్కన పెట్టి ఒకే ఒక ధ్యేయం ఏంటంటే ఉచిత పథకాలు, ఆ పథకాలకు అమలు చేసేటువంటి విధానం, దాని మీద డబ్బులు లేవనే విషయం, దాని మీద గత 14 నెలలు మొత్తం కూడా చర్చ అదే జరిగింది. గత ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు అదే కోవల అభివృద్ధి చేసినప్పుడు అప్పులు కాకుండా ఉంటాయని అంటున్నారు సార్. అభివృద్ధి అని అంటే మౌలిక వసతులు ఉండాలి. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం మందు అనేకమైనటువంటి అసలు మనం ఊహించని విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేపో ఎల్లుండో మహా అంటే మార్చిన అన్ని స్కూల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ టైంలో కూడా మౌలిక వసతులు, కనీసం మంచినీళ్ళు తాగనటువంటి స్కూల్స్ ఉన్నాయి సార్. టాయిలెట్లు లేని వ్యవస్థ లేనటువంటి స్కూల్స్ ఉన్నాయి. మౌలిక వసతులు లేనటువంటి ఎన్నో పాఠశాలలు ఉన్నాయి. మౌలిక వసతులు ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయకుండా వీళ్ళు ఇన్ని కోట్ల రూపాయలు చేసి ఏం చేశారు? పెద్ద పెద్ద భవనాలు, ఆ పెద్ద పెద్ద రోడ్లు. అది కాదు కదా సార్. మానవ మనుగడకు కావాల్సినటువంటి మౌలిక వసతులు చేయాల్సినటువంటి ప్రభుత్వం అది మర్చిపోయి హంగు ఆర్బాటలకు చేస్తుంది. అది కాకుండా నిజంగా వనరులను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుండే. అది కాకుండా చేసినప్పుడు ఖచ్చితంగా ఈ రకమైనటువంటి వాతావరణం కేంద్రం కానీ రాష్ట్రం కానీ రేపు పక్క దేశం మాట్లాడిన ఆశ్చర్యం లేదు. ఎందుకో ఎన్ని సందర్భాల్లో మాట్లాడుతుంటది. అందుకోసమే నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఉత్పత్తులను మనం ఇక్కడనే సృష్టించుకోవాలి. పక్క దేశం నుంచి ఎప్పుడైతే మనం ఎగుమతి చేసుకుంటున్నామో ఆ ఎగుమతి సొంకుము మనం కడతా ఉన్నాం. మన దేశం యొక్క ఆర్థిక వనరులు దెబ్బతింటున్న అనేక సందర్భాలు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. అట్లనే చెప్తా ఉన్నాము, ఈ రాష్ట్రంలో మీరు ఏం చేయాలో అది చేస్తలేరు, ఏది చేయొద్దో అది చేస్తారు. అదే ప్రమాదం ఇప్పుడు మనం విస్తరిస్తాం. ఓకే సార్.